ఆషాఢ మాసంలో గోరంటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? గౌరీదేవి బాల్యంలో చెల్లులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వలం అవుతుంది. ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చెల్లులు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తారు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్తు పార్వతీ రుధిరాంశంతో జన్మించాను, నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది. అప్పుడు పార్వతి ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్ళు ఎర్రగా మారుతాయి. అయ్యో బిడ్డ, చెయ్యి కందిపోయింది అని పర్వతరాజు అంటాడు. నాకు ఏ విధమైన బాధ లేదు, పైగా ఇది చాలా అలంకారంగా అనిపిస్తుంది అని అంటుంది పార్వతి. దీంతో పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరంటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుంది. స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది, అతివృష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది, చేతులకు కాళ్ళకు అందాన్నించి అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని అంటాడు. అందుకే మహిళలు ఆషాఢ మాసంలో గోరంటాకు పెట్టుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.